అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం ధర్మంలో ఖిలాఫత్ ఏదైతే సహాబాల దగ్గర మనకు కనిపించిందో అది ఎంతో ఉన్నతమైనది, అత్యుత్తమమైనటువంటిది. అలాంటి ఖిలాఫత్ ఈ రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేవా? ఆ సంగతి అటుంచినట్లయితే రాజకీయాల కోసము ఈ ఖిలాఫత్ అన్న పదాన్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది. ముస్లింలే ఈ ఖిలాఫత్ అన్న, ఖలీఫా అన్న పదాలను తమ నాయకులకు, తమ పెద్ద మనుషులకు ఆపాదిస్తున్నారు. ఇది ఎంతో ద్రోహము. ఇస్లాం ధర్మానికే ద్రోహము. సహాబాల కాలం ఎక్కడ? ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమనతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. మీరు గనక సహాబాలలాగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులలాగా విశ్వసించి ఉన్నట్లయితే మీరు రుజుమార్గం మీద ఉన్నట్లు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఇది ఇస్లాంలో సహాబాలకున్న గౌరవం, ఖిలాఫత్ అన్న పదానికి నిర్వచనము. కానీ ఈనాటి నాయకులను మనం ఖలీఫాలతో పోల్చటము, లేదా అది ఇది అని పొగడటం ఏదైతే ఉందో, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మన్ గష్ష ఫలైస మిన్నా. మోసం చేసేవాడు మా వాడు కానే కాదు. కాబట్టి ఈ రాజకీయ నాయకులను, ఆనాటి ఖలీఫాలను అస్సలు పోల్చకూడదు. ఈనాటి రాజకీయ నాయకులను, ఆనాటి ఖలీఫాలను సహాబాలతో అస్సలు పోల్చకూడదు. వారు వేరు, వారి జీవితాలు మనకు ఆదర్శము. ఈనాటి రాజకీయ నాయకుల్లాగా మేము తయారు కాలేము, కాకూడదు.